హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ చూడండి బయట ఎట్లా వర్షం వస్తుందో. ఫుల్ చల్లగా ఉంది వెదర్ అయితే. బాల్కనీ మొత్తం తడిచిపోయింది, మెట్ల మీద కూడా వాటర్ వచ్చేసాయి. వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. ప్రియాంశి ఇంకా లేవలేదు. కర్ణాటకలో కంటిన్యూస్గా 3 days నుంచి అయితే వర్షం వస్తుంది. సో మెట్ల మీదకి కూడా వాటర్ వచ్చాయి, చూశారు కదా. మొత్తం బయటకు వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు, ఉంటే ఇంట్లోనే ఉండాలి. ఈలోపు అయితే ప్రియాంశి లేచింది నిద్ర. సో లేచి చూడండి, లేవగానే టీవీ చూడడం అయితే స్టార్ట్ చేసేసింది. కొంతమంది చిన్నపిల్లలు అయితే నిద్ర లేవడంతోనే బాగా ఏడుస్తారు. సో మా ప్రియాంశి అయితే అలా కాదు, చాలా బాగా ఆడుకుంటుంది లేచిన దగ్గర నుంచి. ఇక్కడ చూడండి పిల్లో పైన పడుకొని ఎలా ఆడుకుంటుందో. సో నెక్స్ట్ అయితే నేను నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే ప్రియాంశి లేవకంటే ముందే నేను నా పూజ కంప్లీట్ చేసుకొని సో ప్రియాంశికి టిఫిన్ రెడీ చేయడం కోసం అయితే కిచెన్లోకి వచ్చాను. ఇక్కడైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను ప్రియాంశి కోసం అండ్ మా కోసం కూడా. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ పక్కనే ప్రియాంశి బాటిల్ అయితే నీట్గా వాష్ చేసి ఇట్లా వేడి నీళ్ళల్లో స్టవ్ ఆన్ చేసి పెట్టాను. సో ఏమన్నా క్రిములు అవి ఉన్నా కూడా చనిపోతాయి వేడి నీళ్ళలో. బాటిల్ని ఉడకబెడుతున్నాను. నెక్స్ట్ నేను ప్రియాంశికి టిఫిన్ చేస్తుండగా కిచెన్లోకి అయితే ప్రియాంశి వచ్చేసింది. సో తను కిచెన్లో ఉన్న సామాన్, సెల్ఫ్లో ఉన్న గిన్నెలు అవన్నీ తీసి కిందేసి ఆడుకుంటూ ఉంది. అయితే తనకి నేను తినడానికి అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చాను, తింటూ ఉంది. సో ఈలోపు అయితే ప్రియాంశికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమియా ఉప్మాకి. సో నేను ఇందులో వెల్లుల్లి కూడా వేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా ఎప్పుడైనా సేమియా ఉప్మాలో. ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రియాంశి చూడండి ఒక యాపిల్ పీస్ తిన్నది, ఇంకొకటి అడిగింది, నేను కట్ చేసి ఇచ్చాను. సో ఎట్లా చేస్తుందో చూడండి, అది తీసుకొని నేనైతే సేమియా ఉప్మాలో ఖచ్చితంగా టమాటో, పల్లీలు, వెల్లుల్లి అయితే యాడ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి. ఈలోపు నేను ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 cupsకి 5 cups వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ప్రియాంశి అయితే యాపిల్ బకెట్లో పడేసి అయ్యో అందులో పడిపోయిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంది క్యూట్గా. ఇక్కడైతే సేమియా ఉప్మా కోసం వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. అండ్ పక్కనే హాట్ వాటర్ కూడా పెట్టాను ప్రియాంశి బాటిల్లో ఫిల్ చేయడానికి అండ్ అలాగే నేను కూడా తాగడానికి, ఇద్దరి కోసం పెట్టేశాను. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి సేమియా యాడ్ చేస్తున్నాను. 2 cups సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో యాడ్ చేసి మంచిగా ఇట్లా సెట్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా ఉడుకుతూ ఉంది. ఈలోపు అయితే వాటర్ హీట్ అయిపోయాయి. సో వాటర్ని అయితే బాటిల్లో ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈలోపు ప్రియాంశి చూడండి కిచెన్లో ఎంత బిజీగా ఆడుకుంటుందో. ఫుల్ బిజీగా ఆడుకుంటుంది కిచెన్లో. అసలు ఎవరితో సంబంధం లేదన్నట్టుగా ఆడుకుంటుంది. అసలు మిక్సీ జార్ పైన మూత ఉంటుంది కదా, అవన్నీ కింద వేసి ఎట్లా ఆడుకుంటుందో చూడండి.
ఇప్పుడైతే ఇట్లా సేమియా ఉప్మాని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను, మంచిగా కలిపేసుకొని. సో ప్రియాంశికి తినిపించడం కోసం అయితే ప్లేట్లో వేసుకుంటున్నాను కొద్దిగా. నెక్స్ట్ అయితే సేమియా ఉప్మా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ప్రియాంశికి తినిపించడం అయితే స్టార్ట్ చేసేసాను. years later. ఫైనల్గా ప్రియాంశి అయితే సేమియా ఉప్మా మొత్తం కంప్లీట్ చేసేసింది, ప్లేట్లో వేసింది, మొత్తం ఆల్మోస్ట్ తినేసింది. ప్రియాంశి తినడం అయితే కంప్లీట్గా అయిపోయిన తర్వాత తనకి ఇట్లా ఫైనల్గా దిష్టి తీసేసి, సో నేను వంట చేయడం కోసం అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడైతే నేను తోటకూర కట్ చేస్తున్నాను, నీట్గా కడిగేసి పెట్టేసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నాను చిన్నగా. ఇట్లా తోటకూర కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటోస్, కరివేపాకు కూడా అన్నీ కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ప్రియాంశిని పడుకోబెట్టేసాను. కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా ప్రియాంశిని పడుకోబెట్టేసిన తర్వాత నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేసాను. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇట్లా పసుపు వేసుకుంటున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తోటకూర మొత్తం కట్ చేసుకున్నాను కదా, అది మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులో. నెక్స్ట్ అయితే తోటకూర మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం తోటకూర అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలాసేపటి వరకు. చూడండి, తోటకూర మొత్తం అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను నేను. కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. అండ్ అలాగే టమాటోస్ కూడా వేసుకున్నాను, కట్ చేసి పెట్టేసుకున్నవి. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇట్లా కర్రీ ఫ్రై అవుతుండగా పక్కనే రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ కూడా ఉడుకుతూ ఉంది.
ఇప్పుడైతే రైస్ కర్రీ రెండూ అయితే రెడీ అయిపోయాయి. రెండూ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాను కర్రీకి. నెక్స్ట్ అయితే ఇక్కడ ధనియాల పౌడర్ అయితే అయిపోయింది కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి. నేనైతే ముందే ధనియాలు ఫ్రై చేసి పెట్టేసుకొని వాటిని అయితే చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ చేసుకుంటున్నాను పౌడర్. సో ఇట్లా మంచిగా మిక్సీ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా దీన్ని మొత్తాన్ని ఒక గాజు కంటైనర్లోకి అయితే తీసుకుంటున్నాను. నేను కిచెన్లో చేసే మిక్సీ సౌండ్కి అయితే నిద్రపోతున్న ప్రియాంశి అయితే లేచింది. హాల్లో లేచి ఇలా ఆడుకుంటూ ఉంది. ఒక పేపర్ మీద పెన్తో రాయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ అలాగే చేతుల మీద కాళ్ళ మీద మొత్తం ఇలా రెడ్ పెన్తో మొత్తం గీతలే గీసుకుందనమాట. నెక్స్ట్ అయితే ఇట్లా ప్రియాంశితో చాలాసేపు ఆడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము మేము. సో అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి అయితే. నా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.